ఈ మూడు విషయాలు మనకు తెలియాలి. వాట్ ఈస్ డేటా అండ్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈస్ నాలెడ్జ్. ఓకే సార్. ఓకే. జనరల్ గా మనం ఈ మూడింటిని సినోనిమ్స్ లాగా యూజ్ చేసేస్తూ ఉంటాం. ఒక్కోసారి డేటా అంటాం, ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటాం. ఓకే సార్. రైట్. బట్ కానీ దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్. రైట్. సో మనం డేటా మైనింగ్ కానీ డేటా వేర్ హౌస్ కానీ చదివేటప్పుడు ఈ మూడు వర్డ్స్ ఏవైతే వాటన్నిటి మనం రిపీటెడ్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అవునండి. అవునండి. బట్ కానీ ఏంటంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి వాటి మధ్యన. ఫర్ ఎగ్జాంపుల్ సి కొన్ని నెంబర్స్ టైప్ చేశాను అక్కడ నేను. అవును సార్. అవును. రైట్. సో డేటా ఈజ్ నథింగ్ బట్ సమ్ నెంబర్స్ ఆర్ సమ్ టెక్స్ట్ ఆర్ విచ్ హ్యాస్ నో మీనింగ్. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే మనం అవేంటో మనకు తెలియవు, ఏవో కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఎక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అవును సార్. అవును కదా. సో దాన్నే రా డేటా అంటాం. వేటికైతే ఓ మీనింగ్ ఉండదో, వేటికైతే అంటే మనకు తెలియదు, దాన్ని చూస్తే ఏమీ అర్థం కాదు, దాన్ని ఏమంటాం అంటే ఇన్ జనరల్ గా డేటా అని చెప్పేసి అంటూ ఉంటాం, విచ్ హ్యాస్ నో మీనింగ్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైన ఇక్కడ ఫస్ట్ మిడ్ మార్క్స్ అని రాశాను అనుకో, ఫస్ట్ మిడ్ మార్క్స్ ఆఫ్ డేటా మైనింగ్ అని పెట్టాను ఇక్కడ. రైట్. So now we can interpret that these values are the marks of the student in a particular class. Yes sir. అర్థమవుతుందా? sir. In a particular class first mid marks అనుకుందాం. ఓకే. హలో సార్ చెప్పండి. సో ఇలా ఒక మీనింగ్ ఏదైతే ఉందో ఆర్ ద ప్రాసెస్డ్ డేటా ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం అంటే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. రైట్. సో దట్ ఈస్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. నౌ నాలెడ్జ్ అనేది ఏంటి? సో నాలెడ్జ్ అనేది ఏంటి అంటే బై డిపెండింగ్ ఆన్ దట్ నాలెడ్జ్ వీ కెన్ టేక్ ఎ డెసిషన్ వెదర్ టు ఇంప్రూవ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఆర్ టు టేక్ సమ్ డెసిషన్. అంటే మనం ఏదైనా సపోజ్ మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, బిజినెస్ చేసేటప్పుడు నాకు ఒక లాస్ట్ ఇయర్ డేటా అంతా అనలైజ్ చేస్తే నాకు లాస్ట్ లో వచ్చింది అని చెప్పి తెలిసింది నాకు. సో లాస్ట్ లో వస్తున్నప్పుడు బిజినెస్ మనం కంటిన్యూ చేయలేం కదా. సో ఎదర్ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా స్ట్రాటజీస్ మార్చాలి, లేకపోతే ఆ బిజినెస్ అక్కడితో ఆపేసేయాలి, ఇంకా లాస్ట్ లోకి వెళ్ళలేం కదా. సో అలా ఒక డెసిషన్ ని మనం తీసుకోవడానికి ఉపయోగపడే దాన్ని ఏమంటాం అంటే నాలెడ్జ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. A data is nothing but a raw data which has no meaning. Information is nothing but the processed data which has a meaning. And the knowledge is nothing but the processed information by which we can take some decisions. Either to improve or either to increase the value. Right. So దానికోసమే మనం నాలెడ్జ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ రేట్స్ ఉన్నాయి. ఇలాగా ఇక్కడ నేను ఇక్కడ ఈ వాల్యూస్ బదులు ఇంకొక వాల్యూస్ అవి ఎంటర్ చేశాను. 80, 85, 89, 90, 95, 99, రైట్. ఇలా ఉన్నాయి ఈ వాల్యూస్. సో బై సీయింగ్ దోస్ వాల్యూస్ వీ కెనాట్ జడ్జ్ వాట్ ఆర్ దోస్ వాల్యూస్, రైట్, విచ్ ఇస్ అ రా డేటా. బట్ నేను దానికి ఒక మీనింగ్ ఇచ్చాను అనుకోండి, ప్రాసెస్ చేసి ఇవి లాస్ట్ 6 months నుంచో లేకపోతే లాస్ట్ 1 year నుంచో పెట్రోల్ రేట్స్ అని చెప్పేసి అనుకోండి, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది వాల్యూస్ ఏంటి అని చెప్పేసి. రైట్. రైట్. ఇప్పుడు దాన్ని అనలైజ్ చేస్తే నాకు ఏమవుతుందంటే, సో డే బై డే పెట్రోల్ రేట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో విచ్ ఈస్ ఎ బర్డెన్ టు మీ. క్లియర్. దేర్ ఫోర్ నేను వేరే ఆల్టర్నేటివ్ ఏదో వెతుక్కోవాలి. ఇఫ్ ఐ కెనాట్ అఫోర్డ్ టు టేక్ ద పెట్రోల్, నేను వేరే ఆల్టర్నేటివ్ ఏదో వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. So that conclusion has to be made by the knowledge. Okay. So ఈ మూడు టర్మ్స్ మనకు తెలిస్తే కనుక డేటా మైనింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ డేటా మైనింగ్? సో ఈ డేటా మైనింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న అవైలబుల్ గా ఉన్న డేటా ఏదైతే ఉందో, ఈ డేటా నుంచి నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం డేటా మైనింగ్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. క్లియర్. The process of extracting knowledge from
from the large amounts of database data from the large amounts of databases. Yes, sir. రైట్. ఇక్కడ మధ్యలో మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే డేటాబేస్ అనే టర్మ్ ఒకటి. Okay, sir. సో నౌ వి నో వాట్ ఈస్ డేటా అండ్ వాట్ ఈస్ డేటా మైనింగ్. సో ఆ మిడిల్ లో ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ డేటాబేస్. సో ఏంటి డేటాబేస్ అంటే? Sir. వాట్ ఈస్ ఎ డేటాబేస్? So it stores the data in the structured format, like tables format. ఓకే, రైట్. సో నథింగ్ బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ డేటాబేస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా. Yes, sir. అంతే కదా? Yes, sir. సో ఇప్పుడు డేటా మైనింగ్ అన్నా కూడా అంతేనా? డేటా స్టోర్ చేయడమేనా లేకపోతే వేరా? లేదు సార్, వేరు సార్. డెఫినెట్ గా వేరు, రైట్. సో ఆ రెండు సేమ్ కాదు. సో డేటాబేస్ అనేది ఏమో మనం ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తున్నామో దాన్ని డేటాబేస్ అని చెప్తూ అంటూ ఉంటాము. వెరాజ్ డేటా మైనింగ్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ కదా. ఎక్కడైతే మనం డేటా స్టోర్ చేసామో ఆ డేటా మీద ఆ ఫంక్షనాలిటీస్ అప్లై చేసి అది నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా. నిమిషం మధు. హలో చెప్పండి. చెప్పన్నా. అవునా సార్, నేను మళ్ళీ చేస్తాను, క్లాస్ లో ఉన్నాను. హలో సార్ చెప్పండి. అది సో ఎప్పుడైతే మనం సపోజ్ డేటా అనేది ఇప్పుడు ఈ 4 లైన్లో 5 లైన్లో ఉందనుకో మధు, మనం చూసి చెప్పేయగలం దాని నుంచి మనం ఏం అనలైజ్ చేయొచ్చు, దాని నుంచి మనం ఏ నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ ద కేస్ హియర్ ఈస్, సో ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో వింటూ ఉంటాం జాబ్స్ అన్ని కూడా డేటా సైంటిస్ట్లని, డేటా అనలైజ్ చేసే వాళ్ళని, మిషన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ అని, డీప్ లెర్నింగ్ అని. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ద మెయిన్ రీజన్ బిహైండ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ ఈస్ ద ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ డేటా కదా. డే బై డే ప్రతిరోజు కూడా మిలియన్స్ ఆఫ్ టెరాబైట్స్ డేటా ప్రొడ్యూస్ అవుతూనే ఉంది. సో దాన్ని మనం ఒక హ్యూమన్ అనలైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అసలు ఇంకా చెప్పాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో అందుకని వీ నీడ్ సమ్ టెక్నాలజీస్ ఆర్ వీ నీడ్ సమ్ ఫంక్షనాలిటీస్ విచ్ కెన్ అనలైజ్ ద అవైలబుల్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో దానికి సొల్యూషనే మన డేటా మైనింగ్ అనే కాన్సెప్ట్, ఆర్ డేటా మైనింగ్ అనే టెక్నాలజీ, రైట్? సో ఆ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాను మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో దట్ డేటా రిపోజిటరీ మేబీ ఫైల్స్ అవ్వచ్చు, మేబీ డేటాబేసెస్ అవ్వచ్చు, లేదా మేబీ డేటా వేర్ హౌసెస్ కూడా అవ్వచ్చు. ఎక్కడైతే మనం డేటాను స్టోర్ చేసామో వాటన్నిటి మీద మనం అనలైజ్ చేసి నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం డేటా మైనింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం, రైట్? యా, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డేటా మైనింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ నాలెడ్జ్ ని ఎలా డిస్కవరీ చేయాలి అని చెప్పడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కేడిడి ప్రాసెస్ అంటూ ఉంటాను, నువ్వు చదివే ఉంటుంటావు. యా, నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేస్. యా, ఏంటి అందులో ఇదే కదా? యా, కనిపిస్తుంది కదా డయాగ్రామ్? సో ఇక్కడ మనకి ఆ డేటాబేసెస్, ఫ్లాట్ ఫైల్స్, డేటా వేర్ హౌసెస్ ఉన్నాయి చూసావా? Those three are the places which we commonly use to store the data. రైట్. సో అలా ఎప్పుడైతే డేటా స్టోర్ చేసామో ఇప్పుడు మన అల్టిమేట్ టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్న డేటా నుంచి మన నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి బై యూజింగ్ డేటా మైనింగ్, రైట్? సో దానికి ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే, నువ్వు ఆ డేటా ప్రీ ప్రాసెసింగ్ లో చదివే ఉంటావు బహుశా. మనం ఫస్ట్ when we want to analyze the data, first of all we need to do the pre-processing, right? అంటే ఏం చేస్తాం ప్రీ ప్రాసెసింగ్ లో? ఏదైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే దానికి సమ్ వాల్యూస్ అసైన్ చేయడం, లేకపోతే అన్నెసరీ డేటా ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయడం, అది క్లీన్ చేయడం. అవును, డిఫరెంట్ ప్లేసెస్ లో డేటాని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేయడం. యా, ట్రూ. సో ఇక్కడ అంటే ఏంటంటే రియల్ వరల్డ్ డేటా అనేది ఎప్పుడు కూడా ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ సమ్ నాయిస్ డేటా, సమ్ ఎర్రర్ డేటా, రైట్? సో వాటిని మనం ఆ నాయిస్ డేటా కానీ ఎర్రర్ డేటా కానీ ఏదైతే ఉందో
దాన్ని మనం ఏదర్ కరెక్ట్ చేయాలి, లేకపోతే మిస్సింగ్ వాల్యూస్ అని ఉంటే కనుక వాటిని ఫిల్ చేయాలి. నథింగ్ బట్ సో we have to convert our data into a quality data. Yes, sir. So a quality data is nothing but which has no missing values, which has no error values, or which is a complete data, right? సో అలా చేసే ప్రాసెస్ నే ఏమంటారంటే, మన రియల్ వరల్డ్ డేటాని క్వాలిటీ డేటాగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ నే ఏమంటారంటే ప్రీ ప్రాసెసింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. విచ్ ఈస్ ఏ మేజర్ స్టెప్ ఇన్ డేటా అనాలిసిస్, రైట్? సో అందులో కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా సెలెక్షన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. దోస్ 4 steps బిలాంగ్స్ టు ప్రీ ప్రాసెసింగ్ ఆఫ్ ద డేటా. మీకు కనిపిస్తుంది కదా అక్కడ స్క్రీన్ లో? యా. డేటా క్లీనింగ్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్ నాయిస్ ఆర్ ఎర్రర్ డేటా ఆర్ ఇర్రెలవెంట్ డేటా, రైట్? సో అంటే ఇప్పుడు మన దగ్గర సపోజ్ ఒక 1 GB ఆఫ్ డేటా ఉంది, రైట్? సో అందులో మనకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కొంతే ఉంది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మీ కాలేజ్ లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అని, లేకపోతే ఇంకేవో. వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ డేటా ఉంది నా దగ్గర. బట్ ఐ వాంట్ టు అనలైజ్ ద లాస్ట్ 3 years పెర్ఫార్మెన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో అప్పుడు నేను నా డేటాబేస్ లో ఉన్న అన్ని రిమైనింగ్ బ్రాంచెస్ స్టూడెంట్స్ అందరి ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. ఐ ఓన్లీ నీడ్ ద డేటా దట్ బిలాంగ్స్ టు ద ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. సో అంటే నేను ఆ డేటాను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్టింగ్ టాస్క్ రిలవెంట్ డేటా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ డేటా ఇంటిగ్రేషన్. సో ఆ డేటా ఇంటిగ్రేషన్ ఏంటంటే, సో వెన్ అవర్ ఆర్గనైజేషన్ ఇస్ బిగ్, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ స్టోర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా? మల్టిపుల్ బ్రాంచెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మల్టిపుల్ బ్రాంచెస్ లో మన డేటా కనుక ఉంటే కనుక దాని అంతటి మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసి ఒక కంబైన్డ్ డేటా సెట్ కింద తీసుకుంటాం అనమాట. ఆ ప్రాసెస్ ఏమంటామంటే డేటా ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అండ్ డేటా సెలక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇందా చెప్పినట్టు మనకి ఏదైతే రిలవెంట్ డేటా కావాలో, టాస్క్ రిలవెంట్ డేటా కావాలో దాన్ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, నాట్ ద హోల్ డేటా విచ్ ఈస్ అవైలబుల్, రైట్? అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ నథింగ్ బట్ కన్వర్టింగ్ వన్ ఫార్మ్ ఇంటూ అనదర్ ఫార్మ్. అంటే సపోజ్ నా దగ్గర డేటా ఉంది, అది ఆ ఫార్మాట్ లో ఉంటే కనుక నేను అనలైజ్ చేయడం కష్టం అవుతుంది టాస్క్. సో అందుకని ఏం చేస్తాం? సో విల్ కన్వర్ట్ దట్ డేటా ఇంటూ అనదర్ ఫార్మాట్ విచ్ మేడ్ అవర్ టాస్క్ ఈజీ. సో మన టాస్క్ ఈజీ చేసే ప్రాసెస్ లో ఈ ఫార్మ్ లో కన్వర్ట్ చేసుకొని దాని మీద అప్పుడు మనం ఏం చేస్తాం అంటే డేటా మైనింగ్ టెక్నిక్స్ అనేవి వాటిని అప్లై చేసుకుంటాం. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ డేటా మైనింగ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీ ప్రాసెసింగ్, after getting our task relevant data which is quality data and which is integrated from multiple sources and which is in a correct form to apply data mining functionalities, appudu మనం డేటా మైనింగ్ అనే దాన్ని అప్లై చేస్తాం, రైట్? నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్యాటర్న్ ఎవల్యూషన్. సో ప్యాటర్న్ ఎవల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ద అవుట్కమ్ ఆఫ్ ద డేటా మైనింగ్ ఫంక్షనాలిటీ. అవుట్పుట్స్ వస్తాయి కదా మనం డేటా మైనింగ్ చేసినప్పుడు, డేటా మైనింగ్ టాస్క్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఏవో రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ని ఏమంటామంటే ఇక్కడ ప్యాటర్న్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం, రైట్? ఆ ప్యాటర్న్స్ ఒకటే రాదు, అంటే ఒక అవుట్పుటే రాదు. ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ మెనీ అవుట్పుట్స్ ఫర్ ఏ పర్టికులర్ డేటా మైనింగ్ టాస్క్, రైట్? ఇప్పుడు సపోజ్ మనకు 10 అవుట్పుట్స్ వచ్చినాయి అనుకో, ఆ 10 అవుట్పుట్స్ లో మనకి ఇంట్రెస్టింగ్ అవుట్పుట్ ఏదో, అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? అలా సెలెక్ట్ చేసుకోవడం కోసమే మనకి ఇంట్రెస్టింగ్నెస్ మెజర్స్ అని చెప్పేసి ఉంటాయి. సపోర్ట్ అని, కాన్ఫిడెన్స్ అని, అలాంటి మెజర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ మెజర్స్ ని అప్లై చేసి వచ్చిన అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మనకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. రిమైనింగ్ అన్నిటిని ఎలిమినేట్ చేసేస్తాం అన్నమాట. సో దట్ కాన్సెప్ట్ ఈస్ నోన్ as ప్యాటర్న్ ఎవల్యూషన్, రైట్? అండ్ ద లాస్ట్ వన్ ఈస్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అని ఏవైతే అంటున్నామో అవే నాలెడ్జ్, రైట్? దాన్ని ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా మైనింగ్ ఫంక్షనాలిటీ చేశాను అనుకో, మరి ఆ అవుట్పుట్ వాడికి ఇవ్వాలిగా, ప్రెజెంట్ చేయాలిగా మన డేటా మైనింగ్ సిస్టమ్ అనేది. అలా ప్రెజెంట్ చేయడం కోసమే మనం ఏం చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటాం. బార్ చార్ట్స్ కానీ, పై చార్ట్స్ కానివ్వు, లేకపోతే ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, విజువలైజేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాటిని. ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ యూస్ చేసి
మనకు వచ్చిన రిజల్ట్స్ ఏవైతున్నాయో వాటిని ఎండ్ యూజర్ కి చూపిస్తూ ఉంటారు, రైట్? సో దిస్ ఈస్ the diagram of KDD process, knowledge discovery in databases. First thing is storing the data in different repositories, whichever is comfortable, and then applying pre-processing, and then performing the data mining task. Next, pattern evaluation, nothing but finding the interesting patterns, and finally the presentation of knowledge using visualization techniques, right? నెక్స్ట్ ఇది ఉందా మీకు సిలబస్ లో? ఇది అంటే డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుందా స్క్రీన్ లో? ఉందా ఇది? డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ ఏమీ లేదు సార్. వాట్ ఈస్ డేటా మైనింగ్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ అలా ఉన్నాయి సార్. యా యా అంటే మరి ఇది చెప్పాలో లేదో నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. అదే కొంచెం అంటే థియరిటికల్ గానే ఉంటది. చూడు ఒకసారి నేను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫాస్ట్ గా. ఇది టిపికల్ గా మన డేటా మైనింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది, రైట్? కిందంతానేమో డేటాబేసెస్, డేటా వేర్ హౌసెస్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా, రైట్? అండ్ తర్వాత దాని నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ ఆ డేటా వేర్ హౌస్ సర్వర్ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఎక్కడైతే మనం డేటా స్టోర్ చేసామో, డేటాబేస్ నుంచి డేటా వేర్ హౌస్ లో స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డేటాని అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, టాస్క్ రిలవెంట్ డేటాని. దెన్ నాలెడ్జ్ బేస్ అని ఉంటుంది. సో నాలెడ్జ్ బేస్ ఇస్ నథింగ్ బట్ వేర్ వీ కెన్ స్టోర్ ద డొమైన్ నాలెడ్జ్. అంటే ఇలాంటి టాస్క్ ప్రీవియస్ గా మనం ఏదైనా పెర్ఫామ్ చేస్తుంటే కనుక దానికి సంబంధించిన డేటా అంతా కూడా మనం ఒక నాలెడ్జ్ బేస్ లో స్టోర్ చేసుకుంటాం. అది ఫర్దర్ గా ఇన్ ఫ్యూచర్ మనం ఇలాంటి సేమ్ టాస్క్ మనం పెర్ఫామ్ చేస్తే కనుక ఈ డొమైన్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని ఆ టాస్క్ ఇంకా ఈజీగా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ నాలెడ్జ్ బేస్, రైట్? అండ్ దెన్ డేటా మైనింగ్ ఇంజిన్ విచ్ పెర్ఫార్మ్స్ డేటా మైనింగ్ టాస్క్. ఓకే, యా. అండ్ దెన్ ప్యాటర్న్ ఎవల్యూషన్. ఇప్పుడే చదివా మనం ప్యాటర్న్ ఎవల్యూషన్ అంటే ఏంటో. వచ్చిన అవుట్పుట్స్ లో నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ని యూజింగ్ ఇంట్రెస్టింగ్నెస్ మెజర్స్ యూజ్ చేసి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం. అండ్ దెన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విచ్ ఇస్ ఏ మీడియం బిట్వీన్ ద డేటా మైనింగ్ సిస్టమ్ అండ్ ద యూజర్. మనకి దానికి సిస్టమ్ కి మధ్య ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేయడం కోసం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డేటా మైనింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా. ఇది ఉన్నట్టుంది కదా సిలబస్ లో. యా. సో అంటే మనం డేటా మైనింగ్ ని ఏ కైండ్ ఆఫ్ డేటా రిపాజిటరీస్ మీద అప్లై చేయొచ్చు, అంటే ఏ కైండ్ ఆఫ్ డేటా ప్లేసెస్ మీద అప్లై చేయొచ్చు అని చెప్పేసి. అంటే దానికి ఆన్సర్ we can apply the data mining in any kind of data repositories. అంటే that may be relational database, that may be a data warehouse, right? Hello Madhu. Yes sir. Hello. Yeah. సో అది రిలేషనల్ డేటాబేసెస్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ వీటి గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, అంత థియరిటికల్ గానే ఉంటుంది. ఓకే, క్వశ్చన్ మనం ఏం చెప్పడానికి ఉండదు. ఒకవేళ అడిగినా కానీ ఈ డేటా రిపోజిటరీస్ మనం మెన్షన్ చేస్తే చాలు, దాని గురించి కొంచెం బ్రీఫ్ గా డిఫైన్ చేసి, రైట్? సో దాట్ రిపోజిటరీ డేటా వేర్ హౌసెస్ అయినా అవ్వచ్చు, ఆ ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ అవ్వచ్చు. అంటే ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ నథింగ్ బట్ మనం ఎక్కువగా సేల్స్ లోనో లేకపోతే స్టోర్స్ లోనో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఏ ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సపోజ్ నేను ఏదో స్టోర్కి వెళ్ళాను, బిగ్ బజార్ కో లేకపోతే వాల్మార్ట్ కి ఎక్కడికి వెళ్ళాను, నేను డిమార్ట్ కో. అక్కడ మనం కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తాం. ఆ ఐటమ్స్ అన్ని ఉండేదాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలాంటి ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ మీద కూడా మనం డేటా మైనింగ్ అనేది అప్లై చేస్తూ ఉండొచ్చు, రైట్? తర్వాత కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ స్పెసిఫిక్ అప్లికేషన్స్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ ఉంటాయి, రైట్? టైమ్ రిలేటెడ్ డేటాబేసెస్ ఉంటాయి, మల్టీమీడియా డేటాబేసెస్ ఉంటాయి, స్పేషియల్ డేటాబేసెస్ ఉంటాయి, రైట్? సో వీటన్నిటి మీద కూడా మనం ఏం చేస్తామంటే ఈ డేటా మైనింగ్ టెక్నిక్స్ అనే వాటిని అప్లై చేస్తూ ఉండొచ్చు. యా, ద కంక్లూజన్ ఈస్ we can apply the data mining functionalities or the data mining techniques on any kind of data or any kind of data repositories. So that repository may be a relational database avvachu, data warehouses avvachu, transactional databases avvachu,
ఆర్ ఎనీ స్పెసిఫిక్ అడ్వాన్స్డ్ డేటాబేస్ అప్లికేషన్స్ అయినా కానీ అవ్వచ్చు. ఓకే సార్. రైట్. ఎస్ సార్. యా. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ మధు ఫంక్షనాలిటీస్ అని చెప్పి డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్ అని చెప్పేసి 6 or 7 ఉంటాయి ఈ ఫంక్షనాలిటీస్. ఈ 6 or 7 ఫంక్షనాలిటీస్ మనకి ఇక్కడ అర్థమైతే, సో అంటే మనం డేటా మైనింగ్ కాన్సెప్ట్ లో మనకి ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనం ఒక 2-3 లైన్లు ఈజీగా రాసేయచ్చు. బికాస్ ఎందుకంటే నెక్స్ట్ సిలబస్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ ఫంక్షనాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడమే ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది, లేకపోతే అందులో ఏమేమి అల్గారిథమ్స్ యూజ్ చేస్తామో, రైట్. సో వీటన్నిటి గురించే మనకి నెక్స్ట్ రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా ఉంటుంది, రైట్. యా. సో జనరల్ గా మనకి సో వీ హ్యావ్ 2 kinds ఆఫ్ డేటా మైనింగ్ టాస్క్. అంటే మనం చేసే డేటా మైనింగ్ సిస్టమ్ యూజ్ చేసి మన టాస్క్ ఏదైతే అంటే ఇప్పుడు మనం డేటాని అనలైజ్ చేస్తాం అంటున్నాం కదా, ఆ టాస్క్ 2 రకాలుగా ఉంటుంది. వన్ ఈజ్ ద డిస్క్రిప్టివ్ డేటా మైనింగ్ టాస్క్ అంటారు, సెకండ్ వన్ ఈజ్ ప్రెడిక్టివ్ డేటా మైనింగ్ టాస్క్ అంటారు. డిస్క్రిప్టివ్ డేటా మైనింగ్ టాస్క్ అండ్ ప్రెడిక్టివ్ డేటా మైనింగ్ టాస్క్. సో డిస్క్రిప్టివ్ ఇస్ నథింగ్ బట్ చెప్పండి సార్, చెప్పండి, వింటున్నా సార్. హలో సార్. సో డిస్క్రిప్టివ్ ఇస్ నథింగ్ బట్ మన క్లాస్ ఏదైతే ఉందో, మన డేటా ఏదైతే ఉందో దాని జనరల్ ప్రాపర్టీస్ ని సమ్మరైజ్డ్ మేనర్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ ని ఏమంటామంటే డిస్క్రిప్టివ్ డేటా మైనింగ్ టాస్క్ అంటారు. వెరస్ ప్రెడిక్టివ్ అంటే ఏంటంటే వాల్యూస్ మనం ప్రెడిక్ట్ చేయడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సే ఆ ఎస్ఆర్ నో వాల్యూస్ అనేవి ఏమో క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది. అది కూడా ప్రెడిక్షన్. అది ఇంకోటి ఏంటంటే న్యూమరికల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది, అలాంటి ఎగ్జాంపుల్స్ ఏవైతున్నాయో ఐదర్ వాల్యూని కానీ లేకపోతే ఐదర్ నామినల్ వాల్యూస్ కానీ ప్రెడిక్ట్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే మనం ప్రెడిక్టివ్ డేటా మైనింగ్ టాస్క్ అని చెప్పేసి అంటూ ఉంటాం, రైట్. సో ఇప్పుడు ఫంక్షనాలిటీస్ అంటే డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్ అంటే ఏంటంటే దే ఆర్ యూస్ టు స్పెసిఫై ద కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ టు బి ఫౌండ్. అంటే మనం ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ ని మనం మెజర్ చేయాలనుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం అనే దాన్ని స్పెసిఫై చేసేదాన్నే మనం డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం, రైట్. సో ఇక్కడ ఆ డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఆర్ క్లాస్ డిస్క్రిప్షన్ అంటారు. కనిపిస్తుంది కదా స్క్రీన్ లో నీకు? యా. సో వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆర్ క్లాస్? like a group of some data. So concept or class ante entante nothing but division of similar items. Yes. Okay sir. So మనం ఏదైనా స్టోర్ కి వెళ్ళాం అనుకో, సే ఫర్ ఎగ్జాంపుల్ డి మార్ట్. సో అక్కడ అన్ని కూడా అంటే ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక ర్యాక్ లో ఉంటాయి, లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసే అన్ని కూడా ఒక ర్యాక్ లో ఉంటాయి, లేకపోతే బ్యూటీకి సంబంధించిన అన్ని కూడా ఒక ర్యాక్ లో ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఏమంటాం అంటే డిఫరెంట్ క్లాసెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం, ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. క్లియర్? సో ఆ క్లాస్ డిస్క్రిప్షన్స్ ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడమే ఫస్ట్ ఫంక్షనాలిటీ. మనం అనుకుంటున్న క్లాస్ కానీ కాన్సెప్ట్ కానీ ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్స్ ని సమ్మరైజ్డ్ మేనర్ లో ఇవ్వడమే మనం క్లాస్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దానికి 2 మెథడ్స్ ఉంటాయి. వన్ ఈస్ డేటా క్యారెక్టరైజేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ డేటా డిస్క్రిమినేషన్. ఓకే. సో డేటా క్యారెక్టరైజేషన్ నథింగ్ బట్ ఏంటంటే మనం అనుకుంటున్న క్లాస్ ఏదైతే ఉందో దాని జనరల్ ఫీచర్స్ ని ఆర్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ని సమ్మరైజ్డ్ మేనర్ లో ప్రెజెంట్ చేయడాన్ని డేటా క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి ఒక క్లాసే ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మన సేమ్ అదే డిమార్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు నేను ఆ క్లాస్ ఎలా డిస్క్రైబ్ చేస్తాను? దిస్ క్లాస్ కంటైన్స్ ఐటమ్స్ విచ్ బిలాంగ్స్ టు ఎలక్ట్రానిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సే ల్యాప్టాప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయి ఉండొచ్చు అనమాట. అలా వాటి జనరల్ ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ని డేటా క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే. సో ఇక్కడ
ఆ డేటా క్యారెక్టరైజేషన్ పెర్ఫామ్ చేయడం కోసం మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓఎల్ఏపి ఆపరేషన్స్ అని చెప్పేసి నువ్వు డేటా వేర్ హౌసింగ్ లో చదువు ఉంటావు. రోల్ అప్ ఆపరేషన్ అని, డ్రిల్ డౌన్ ఆపరేషన్ అని. సో ఇందులో ఆ రోల్ అప్ ఆపరేషన్ యూజ్ చేసి మనం డేటా క్యారెక్టరైజేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇండక్షన్ అనే టెక్నిక్ ఉంటుంది. సో దట్ కెన్ ఆల్సో బి యూస్ టు పెర్ఫార్మ్ డేటా క్యారెక్టరైజేషన్ విచ్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ ద జనరల్ ఫీచర్స్ ఆఫ్ ద టార్గెట్ క్లాస్. అంటే ఇక్కడ మనకు ఒక క్లాసే ఉంటుంది. ఏదైతే క్లాస్ ని మనం ప్రెజెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఒక్క క్లాస్ మాత్రమే తీసుకుంటాం ఇక్కడ, రైట్? సో ఆ వచ్చిన అవుట్పుట్స్ ని ఇంక్లూడ్ చేయడం కోసమే ఆ టెక్నిక్స్ అన్ని అక్కడ విజువలైజేషన్ టెక్నిక్స్ అన్నాం కదా, పై చార్ట్స్, బార్ చార్ట్స్, మల్టీ డైమెన్షనల్ డేటా క్యూబ్స్, మల్టీ డైమెన్షనల్ టేబుల్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువలైజేషన్ టెక్నిక్స్. అండ్ ఈ సెకండ్ మెథడ్ ఏంటంటే కాన్సెప్ట్ ఆర్ క్లాస్ ని డిస్క్రైబ్ చేయడం కోసం డేటా డిస్క్రిమినేషన్ అని చెప్పేసి ఉంటుంది, రైట్? సో ఈ డేటా డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే హియర్ వీ హ్యావ్ 2 sets ఆఫ్ క్లాసెస్. వన్ ఈస్ ద టార్గెట్ క్లాస్, అంటే ఏ క్లాస్ అయితే మనం డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నాము. అండ్ ద సెకండ్ కేటగిరీ ఈజ్ కాంట్రాస్టింగ్ క్లాసెస్ అంటారు. వన్ ఆర్ ఎ సెట్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్లాసెస్, అంటే ఇక్కడ మనం ఒక దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తాం. Say for example, we have 2 branches, MSc and MCA, right? So now I want to characterize the MSc class. So ela characterize chestanu by comparing with MSc branch, MCA branch. So ikkada nenu MSc ane danni nenu characterize chesukovalanuntunnanu. So that is my target class. And dento compare cheyalanuntunnanu, MCA tho compare cheyalanuntunnanu, that is my contrasting class. Okay. సో ఇప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేస్తూ ఈ ఎంఎస్సి క్లాస్ యొక్క జనరల్ ఫీచర్స్ ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా నేను డిస్క్రైబ్ చేస్తూ ఉంటాను ఇన్ ఏ సమ్మరైజ్డ్ మేనర్, ఇన్ ఏ కన్సైజ్ మేనర్. దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ డేటా డిస్క్రిమినేషన్. ఫస్ట్ ఏమో ఎంఎస్సి అనే ఒక టార్గెట్ క్లాస్ మాత్రమే ఉంటుంది డేటా క్యారెక్టరైజేషన్ లో. వెరాజ్ డేటా డిస్క్రిమినేషన్ అయితే కనుక వీ హ్యావ్ 2 sets ఆఫ్ క్లాసెస్, టార్గెట్ క్లాస్ అండ్ కాంట్రాస్టింగ్ క్లాసెస్. ఆ కాంట్రాస్టింగ్ క్లాసెస్ అనేది ఒకటే ఉండొచ్చు, లేకపోతే మెనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు, right? So that is the first functionality which is known as concept or class description. So that can be achieved by using 2 techniques. One is data characterization and the other one is data discrimination, right? Yes sir. Second one వచ్చేసి అసోసియేషన్ అనాలిసిస్ మధు. ఇది మనకి తర్వాత దీని గురించి ఇంకా కంప్లీట్ ఇది కూడా ఉంటుంది సిలబస్ లో. ఓకే సార్. ఈ అసోసియేషన్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఇది ఎక్కువగా అంటే మనం ఈ రీటైల్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇది అసోసియేషన్ అనాలిసిస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఏదో స్టోర్కి వెళ్తున్నాను సరుకులు కొనడం కోసం. వెళ్ళినప్పుడు నేను సే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిన ప్రతిసారి చాక్లెట్ కొంటున్నాను, వెళ్ళిన ప్రతిసారి ఏదో చాక్లెట్ కొంటున్నాను, దాంతో పాటు లేస్ ప్యాకెట్ కూడా కొంటున్నాను. whenever I'm buying a chocolate, there is a chance of buying a say for example లేస్ ప్యాకెట్. సో ఇలా ఏవైతే నేను 2 ఫ్రీక్వెంట్ గా పర్చేస్ చేస్తానో ఆ వాటిని అనలైజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే అసోసియేషన్ అనాలిసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఫ్రీక్వెంట్ గా బై చేసే ఐటమ్స్ ఏవైతున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటి వల్ల ఏంటి అడ్వాంటేజ్? సో అంటే స్టోర్ వాడికి తెలుస్తుంది. సో వీడు వచ్చాడంటే చాక్లెట్ కొంటున్నాడు, దాంతో పాటు ఇంకోటి ఏదో లేస్ కూడా కొంటున్నాడు అంటే అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆ స్పేస్ యొక్క ప్యాటర్న్ వాడు చేంజ్ చేస్తాడు. అంటే చాక్లెట్స్ పెట్టిన పక్కనే లేస్ ప్యాకెట్ కూడా పెడతాడు. అంటే అప్పుడు నాకు లేస్ ప్యాకెట్ కొనాలనే ఉద్దేశం లేకపోయినా కానీ దాన్ని చూసి నేను టెంప్ట్ అవుతాను, కొందామా అని చెప్పేసి థాట్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇంకో సెకండ్ ఏంటంటే చాక్లెట్ ఒక ఎండ్ లో పెడతాడు, లేస్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇంకో ఎండ్ లో పెడతాడు. అంటే నేను ఖచ్చితంగా 2 కొంటాను వాడికి తెలుసు కాబట్టి. సో ఎప్పుడైతే నేను ఆ చాక్లెట్ తీసుకొని ఆ లేస్ ప్యాకెట్ దగ్గరికి వెళ్తూ ఉంటానో ఈ ర్యాక్ మధ్యలో రిమైనింగ్ ఐటమ్స్ కూడా చూసి వేరే వాటిని కూడా కొనే ఛాన్సెస్ కూడా ఉంటుంది, వేరే ఐటమ్స్ చూసి. అర్థమైందా? సో ఇదే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అని చెప్పేసి. సో ఇలా మనకు వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బయ్యింగ్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం అసోసియేషన్ అనాలిసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో
సో ఇక్కడ అది ఏ ఫామ్ లో ఉంటుందంటే ఇక్కడ మనకి థర్డ్ లైన్ లో ఎక్స్టెండ్స్ టు వై అని ఉంది చూడు. యా ఇక్కడ నేను హైలైట్ చేశాను. That is a pattern of associational analysis where x is one item and the y is another item. అంటే నేను x కొన్న ప్రతిసారి y కూడా కొంటున్నాను అని చెప్పేసి. సో దానికి మెజర్స్ ఏంటంటే ఇక్కడ మనకి 2 kinds ఆఫ్ మెజర్స్ ఉంటాయి. ఇక్కడ చూడు, సపోర్ట్ ఈక్వల్ టు 2% అండ్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు 60% అన్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక అసోసియేషన్ ఇది ఉంది చూడు, రూల్ ఉంది చూడు. ఏంటిది ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి ఏమి ఇచ్చాడు? ఏజ్ 20 to 29, ఇన్కమ్ 20,000 to 30,000, బైస్ సిడి ప్లేయర్. ఇది ఎప్పుడో పాత సిలబస్ కాబట్టి ఆ సిడి ప్లేయర్లు అవి అని పెట్టాడులే. అంటే ఇక్కడ ఎక్స్ అనేవాడు కస్టమర్ ఇక్కడ ఇందులో. అంటే వాడు ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్తే ఇఫ్ హిజ్ ఏజ్ ఈజ్ 20 to 29 ఉండి వాడి ఇన్కమ్ 20,000 నుంచి 30,000 ఉంటే కనుక సో వాడు సిడి ప్లేయర్ కొనడానికి ఇంత కాన్ఫిడెన్స్, 60% కాన్ఫిడెన్స్ ఉంది అండ్ సపోర్ట్ 2% ఉంది. యా, సో వాట్ ఈస్ సపోర్ట్? సపోర్ట్ ఈక్వల్ టు 2% అంటున్నాడు. అంటే సపోర్ట్ అంటే ఏంటంటే సపోజ్ మన షాప్ లో ఇవాళ ఒక 100 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 100 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు. సో అందులో మినిమం 2% అంటే ఇద్దరైనా కానీ ఈ ట్రాన్సాక్షన్ చేసి ఉంటారు. ఏది ఏజ్ 20 నుండి 29 మంది వచ్చి వాడికి 20,000 నుంచి 30,000 జీతం ఉంటే కనుక వాడు ఖచ్చితంగా సిడి ప్లేయర్ కొంటున్నాడు అని చెప్పేసి. అలాంటివి 2 ట్రాన్సాక్షన్స్ అయినా కానీ గ్యారంటీగా ఉంటాయి అని చెప్పేసి, మినిమం ఉంటాయి అని చెప్పేసి. అర్థమైందా? సపోర్ట్ మనం దేంతో చేస్తున్నాం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో చూస్తాం. 100 ట్రాన్సాక్షన్స్ లో అట్లీస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ అయినా కానీ ఇవి ఉంటాయి అని చెప్పేసి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ ఒక ఇందులో ఇచ్చిన కన్స్టెంట్ గురించే మాట్లాడతాం. అంటే ఏజ్ 20 నుంచి 29 మధ్య ఉండి ఇన్కమ్ 20 నుంచి 30 లోపు ఒక 100 మంది వస్తే అందులో అట్లీస్ట్ 60 మంది సిడి ప్లేయర్ కొంటారు అని చెప్పేసి. అర్థమైందా ఈ రెండు డిఫరెన్స్? సపోర్ట్ కి కాన్ఫిడెన్స్. సపోర్ట్ ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో మాట్లాడుతున్నాము. ఇక్కడ కాన్ఫిడెన్స్ ఏమో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ రూల్ లో ఉన్న ఎక్స్ ఉంది కదా, అలాంటి వాళ్ళు ఒక 100 మంది వస్తే గనక అందులో కనీసం ఒక 60 మంది అయినా కానీ సిడి ప్లేయర్ కొంటారు అని చెప్పేసి వాడి టార్గెట్, వాడి అనాలిసిస్. సో ఇలా ఏవైతే ఫ్రీక్వెంట్ గా పర్చేస్ చేస్తున్నారో కస్టమర్స్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేసే ఫంక్షనాలిటీని మనం ఏమంటామంటే అసోసియేషన్ అనాలిసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దానికి మెజరే సపోర్ట్ ఈక్వల్ 2% అండ్ కాన్ఫిడెన్స్ అనే మెజర్స్ ఉంటాయి అనమాట. రైట్? ఆ వాల్యూస్ ఎప్పుడు సేమ్ అదే ఉండాలని లేదు, ఎప్పుడు 2% ఉండాలి, ఎప్పుడు 60% ఉండాలి అని చెప్పేసి. దట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్. ఆ యూజర్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, వాడు ఎంత పెట్టుకుంటే అంత. సో ఇక్కడ ఈ మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ రూల్స్ అంటే ఏంటి, సింగిల్ డైమెన్షనల్ అంటే ఏంటంటే అని చెప్పేసి నేను నెక్స్ట్ చెప్తాను నీకు ఇది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. యా, సో నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఫంక్షనాలిటీ క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి, క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. సో మనం నువ్వు మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటా అంటున్నావు, లేకపోతే డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక మనం మెయిన్ గా అక్కడ చేసేది ఏంటంటే ఐదర్ క్లాసిఫికేషన్ కానీ ప్రెడిక్షన్ కానీ. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్
మధు, ఎస్ సార్. యా, ఇలా మనకు డేటా సెట్ ఉంది మధు. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ ఐ హ్యావ్ 3 డిఫరెంట్ క్లాసెస్. ఏంటి? బ్యాట్స్మెన్ అనేది ఒక క్లాసు, బౌలర్ అనేది ఒక క్లాసు, ఆల్రౌండర్ అనేది ఒక క్లాసు. సో అందులో ఐ హ్యావ్ డిఫరెంట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. వాడి ప్రాబబిలిటీస్ బట్టి, వాడి ఫీచర్స్ బట్టి వాడి బ్యాట్స్మెన్ బౌలర్ అని చెప్పేసి నాకు కొంత డేటా సెట్ ఉంది విచ్ ఇస్ ఆల్రెడీ అవైలబుల్. సో ఒక ప్లేయర్ నేమ్ ఉంటుంది, వాడి బ్యాట్స్మెన్ బౌలర్ ఆల్రౌండర్. ఇంకో ప్లేయర్ నెంబర్ ఉంటుంది, వాడి బ్యాట్స్మెన్ బౌలర్ ఆల్రౌండర్. రైట్? సో ఇప్పుడు నాకు ఉన్న ఈ అవైలబుల్ డేటా సెట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఈ టెర్మినాలజీలో దీన్ని ట్రైనింగ్ డేటా సెట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ట్రైనింగ్ డేటా సెట్ యూజ్ చేసి నేను ఒక మోడల్ని బిల్డ్ చేస్తాను. రైట్? ఆ మోడల్ బిల్డ్ చేసిన తర్వాత దాని టాస్క్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఒక కొత్త ప్లేయర్ వస్తే కనుక, సే ఫర్ ఎగ్జాంపుల్ రైనా అనే కొత్త ప్లేయర్ ఒకడు వచ్చాడు. సో ఇప్పుడు వాడు ఈ 3 క్లాసెస్ లో, అంటే వాడి క్లాస్ నేమ్ మనకు తెలియదు, ఓన్లీ ప్లేయర్ నేమ్ మాత్రమే తెలుసు మనకి. ఆ ప్లేయర్ నేమ్ ని మనం ఏం చేస్తామంటే ఈ క్లాసిఫికేషన్ అనే మోడల్ కి ఇన్పుట్ గా ఇస్తాం. మనం ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఆ మోడల్ ఏం ప్రిడిక్ట్ చేయాలంటే వీడు అందులో ఆ 3 క్లాసెస్ లో ఏ క్లాస్ కి సంబంధిస్తాడు అన్నదాన్ని అది ప్రిడిక్ట్ చేయగలగాలి. సో ఈ టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మనం క్లాసిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. రైట్? సో డెఫినేషన్ చూడు ఒకసారి. క్లాసిఫికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ సెట్ ఆఫ్ మోడల్స్ ఆర్ ఫంక్షన్స్ for the purpose of being able to use the model to predict the class of objects whose class label is unknown. రైట్? ఆ క్లాస్ లేబుల్ ఏదైతే ఉందో మనకు వచ్చిన కొత్త డేటాను మనం ఇస్తే కనుక అది ఏ క్లాస్ కి సంబంధించింది ఐడెంటిఫై చేయగల మోడల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటే క్లాసిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి 2 kinds ఆఫ్ డేటా ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న డేటాని మనం 2 parts గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ ట్రైనింగ్ డేటా. సో ఆ ట్రైనింగ్ డేటాలో బోత్ ద ప్లేయర్ నేమ్ ఉంటుంది అండ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. రైట్? తర్వాత టెస్ట్ డేటా ఏముంటుందంటే మనం మొత్తం అవైలబుల్ గా ఉన్న డేటా సెట్ లో కొంత పార్ట్ ని ఏం చేస్తామంటే దాని టెస్ట్ డేటా కింద డివైడ్ చేసి పక్కన పెడతాం, పార్టిషన్ చేసి. ఎందుకు అంటే మనం బిల్డ్ చేసిన క్లాసిఫైర్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా దాని యాక్యురసీని ఐడెంటిఫై చేయడం కోసం టెస్ట్ డేటాలో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ గా క్లాసిఫైర్ కి పంపిస్తాం. అప్పుడు కనుక అంటే ఇప్పుడు టెస్ట్ డేటాలో ఉన్న, సపోజ్ టెస్ట్ డేటాలో నాకు ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఎవడెవడు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పేర్లు చెప్పు. యువరాజ్ సింగ్ అను బుమ్రా అనేవాడు ఉన్నాడు. వాడు మన బౌలరా బ్యాట్స్మెన్ అంటే మనకు తెలుసు. బట్ అయినా కానీ మనం బిల్డ్ చేసిన క్లాసిఫైర్ ఏదైతే ఉందో దాని యాక్యురసీని ఐడెంటిఫై చేయడం కోసం దీన్ని మనం పంపిస్తాం దాని క్లాసిఫైర్ కి ఇన్పుట్ గా యువి అనేవాడిని పంపిస్తాం. అది కరెక్ట్ గా ఆల్రౌండర్ అని చెప్పేసి అది ఐడెంటిఫై ప్రెడిక్ట్ చేయగలిగితే కనుక దెన్ మనం ఏం చేస్తామంటే అవర్ క్లాసిఫైర్ ఇస్ ఏ గుడ్ క్లాసిఫైయర్, సో విచ్ కెన్ యూజ్ అవర్ మోడల్ టు ప్రెడిక్ట్ ద క్లాస్ ఆఫ్ లేబుల్ హూస్ క్లాస్ లేబుల్ ఇస్ అన్నోన్. అంటే న్యూ డేటా ఏదైనా వస్తే కనుక దాన్ని ప్రెడిక్ట్ చేయడం కోసం ఈ క్లాసిఫైర్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు. దట్ ఈస్ నోన్ యాజ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఇందులోనే ఏముంటుందంటే ప్రెడిక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో క్లాసిఫికేషన్ అంటేనేమో నామినల్ డేటా ఉంటుంది. అంటే ఇక్కడ మన క్లాసెస్ అన్ని కూడా చూడు, ఇక్కడ బ్యాట్స్మెనా బౌలరా, లేకపోతే వర్షం పడదా, లేకపోతే వాడు కంప్యూటర్ కొండా, ఎస్ ఆర్ నో, లేకపోతే మనకు వచ్చిన మెయిల్ స్పామా నాట్ స్పామా. రైట్? సో ఇవన్నీ అంటే వాడికి ఏమన్నా సపోజ్ మనం ఈ క్యాన్సర్ ప్రెడిక్షన్స్ లోనో లేకపోతే ఇంకా మెడికల్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. వాడికి డిసీజ్ ఉందా లేదా. రైట్? సో ఇలాంటివన్నీ కూడా క్లాసిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే అక్కడ మనకి న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కంటిన్యూస్ వాల్యూస్ ఏమి ఉండవు. సో వేరస్ అదర్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి? స్టాక్ వాల్యూస్ ప్రెడిక్ట్ చేయడం, లేకపోతే మనం ఏదైనా హౌస్ అమ్మాలనుకుంటే కనుక దాని వాల్యూని ప్రెడిక్ట్ చేయడం. రైట్? లేకపోతే పెట్రోల్ ప్రైస్ ని ప్రెడిక్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే విచ్ హ్యాస్ ఎ న్యూమరికల్ వాల్యూ కదా. సపోజ్ ఒక 5 సెంట్ స్థలం ఉంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది, ఆ వాల్యూని మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. లేకపోతే స్టాక్ ప్రైస్ ఇవాళ ఎంత ఉంటే కనుక 3,000 ఉంటే కనుక రేపు ఎంత ఉంది, దాని వాల్యూని ప్రెడిక్ట్ చేయగలగాలి. అలా న్యూమరికల్ వాల్యూస్ ని ప్రెడిక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ప్రెడిక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. క్లాసిఫికేషన్ లోనేమో క్లాస్ లేబుల్స్ ని ప్రెడిక్ట్ చేస్తాం, ప్రెడిక్షన్ లోనేమో వాల్యూస్ ని ప్రెడిక్ట్ చేస్తాం. వాల్యూస్ ని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అనదర్ ఫంక్షనాలిటీ, క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. సో
సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్లస్టరింగ్ అని ఉంటుంది ఎస్ సార్ మధు. ఎస్ సార్ ఎస్ సో ఈ క్లస్టరింగ్ లో ఏంటంటే ఇందాక మనం క్లాసిఫికేషన్ అని చెప్పేసి అన్నాం. ఆ క్లాసిఫికేషన్ మనం సూపర్వైజ్ లెర్నింగ్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం. సూపర్వైజ్ లెర్నింగ్ అని ఎందుకు అంటున్నాం అంటే రీజన్ ఏంటంటే అక్కడ మనకి క్లాస్ లేబుల్స్ ఆల్రెడీ తెలుసు మనకి తెలుసు సార్ కదా. ఎస్ సార్ క్లాస్ లేబుల్స్ ఆల్రెడీ తెలుసు ట్రైనింగ్ డేటాలో, దాన్ని బట్టి కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ క్లస్టరింగ్ లో మనకి క్లాస్ లేబుల్స్ తెలియవు. ఎస్ సార్ ఆ క్లాస్ లేబుల్స్ మనం చెప్పాలి. ఇప్పుడు అంటే మన దగ్గర కొంత గ్రూప్ ఆఫ్ డేటా ఉంటుంది. అంటే ఇవి ఉండవు, ఈ డేటా ఉండదు, బ్యాట్స్మెన్ బౌలర్ అనే డేటా ఉండదు, ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే ఉంటారు ఇలాగ. ఇప్పుడు వాళ్ళ మధ్యన సిమిలారిటీని బేస్ చేసుకొని వాళ్ళు మనం గ్రూప్స్ గా డివైడ్ చేయాలి. ఓకే, అంటే సచిన్ విరాట్ ఒక గ్రూప్ లోకి వస్తారు, యువీ రైనా ఒక గ్రూప్ లోకి వస్తాడు, బుమ్రా అనేవాడు ఇంకో క్లస్టర్ లోకి వస్తాడు. అంటే ఏ క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యాస్ సిమిలర్ ఫీచర్స్ కదా. ఇప్పుడు అంటే ఇక్కడ మనకి టోటల్ ఎన్ని క్లస్టర్స్ ఫామ్ అవుతాయి? 3 క్లస్టర్స్ ఫామ్ అవుతాయి. వన్ క్లస్టర్ కన్సిస్ట్ ఆఫ్ సచిన్ అండ్ విరాట్, సెకండ్ క్లస్టర్ కన్సిస్ట్ ఆఫ్ యువి అండ్ రైనా, అండ్ థర్డ్ క్లస్టర్ కన్సిస్ట్ ఆఫ్ బూమ్రా, రైట్? సో ఫస్ట్ అలా క్లస్టర్స్ గా డివైడ్ చేసి మన దగ్గర ఉన్న డేటా అంతటిని అప్పుడు మనం వాటికి క్లాస్ లేబుల్స్ అసైన్ చేస్తాం. ఓకే, వీళ్ళందరూ బ్యాట్స్మెన్, వీళ్ళందరూ ఆల్రౌండర్స్, వీళ్ళందరూ బౌలర్స్, లేకపోతే వీళ్ళందరూ వికెట్ కీపర్స్ అని చెప్పేసి అప్పుడు మనం క్లాస్ లేబుల్స్ అసైన్ చేస్తాం. అంటే ముందుగా మన క్లాస్ లేబుల్స్ తెలియవు కదా, ఫస్ట్ పార్టిషన్ చేస్తాం, తర్వాత క్లాస్ లేబుల్ అసైన్ చేస్తాం. అందుకని దీన్ని ఏమంటారంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. వేర్ వి డు నాట్ నో ద క్లాస్ లేబుల్స్ ఇన్ అడ్వాన్స్. ముందే తెలియదు మనకి, ముందరగా తెలియదు ప్రయర్ గా. క్లాసిఫికేషన్ అయితే కనుక ముందే తెలుసు మన క్లాస్ లేబుల్, ఇన్ని క్లాసెస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఈ క్లాస్ కి ఈ క్లాస్ సంబంధించిన వాళ్ళు అని చెప్పారు. యా, నువ్వు ఎప్పుడైనా ఈ మెషిన్ లెర్నింగ్ లో కానీ డేటా మైనింగ్ లో కానీ ఇంటర్వ్యూ కానీ ఎక్కడికైనా వెళ్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక క్వశ్చన్. అంటే సూపర్వైజ్ లెర్నింగ్ కి అన్సూపర్వైజ్ లెర్నింగ్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే వాటి గురించి చెప్పండి అని కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. అర్థమైందా? ఇక్కడ చూడు, నీకు పైన డయాగ్రామ్ కనిపిస్తుంది చూడు.